హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మంచి అవకాడోని సెలెక్ట్ చేయడం ఎలాగా, దాన్ని కట్ చేయడం అనేది చూపిస్తున్నాను. అవకాడో ఇలా కొంచెం ఈ కలర్లో ఉన్నది బాగుంటుంది. అన్ని పక్కల కూడా మెత్తగా లేకుండా గట్టిగా ఉండాలి. ఆకుపచ్చగా ఉన్న అవకాడో అయితే అది కొంచెం చేదు కూడా ఉంటుంది. మనం జ్యూస్కి దానికి కూడా అంత టేస్ట్ బాగోదు. ఇప్పుడు దీన్ని కడిగిన తర్వాత ఇలా నైఫ్ తోటి ఇలా మొత్తం అలా రౌండ్గా కట్ చేసి దాని ఇలా చేత్తో తిప్పితే లోపల సపరేట్ అయిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీన్ని. ఇప్పుడు ఇలా పట్టుకొని చేతితోటి ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో తిప్పితే మొత్తం సెపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ లోపల ఉన్న ఈ కాయ లాంటిది దాన్ని సెపరేట్ చేసి ఈ మధ్యలో ఉన్న గుజ్జుని స్పూన్తో కానీ నైఫ్తో కానీ తీస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా స్పూన్ తీసుకొని మొత్తం చుట్టూ అలా తిప్పుతూ ఉంటే మొత్తం అంతా వచ్చేస్తుంది ఒకేసారి. ఇదే విధంగా రెండో ముక్కను కూడా చేసుకోవాలి. ఈ రకంగా చేసుకుంటే చాలా ఈజీగా తీయచ్చు అవకాడోని. ఇప్పుడు రెండవది కూడా తీసుకోవాలి ఇదే రకంగానే. మొత్తం అంతా కూడా ఇలాగ సెపరేట్ చేసేసి ఆ పైన తొక్కని పడేయడమేను. ఇప్పుడు దీన్ని ఫోర్క్ తోటైనా మ్యాష్ చేసుకోవచ్చు, లేదా నైఫ్ తోటి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అప్పుడు కూడా మ్యాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. మ్యాష్ చేయడానికి ఈజీ అవుతుంది. అప్పుడు ఇలా కట్ చేసుకొని జ్యూస్గా అయితే ఈ ముక్కలు అలాగ మిక్సీలో వేసుకొని వాటర్ని వేసుకు తయారు చేసుకోవచ్చు. అదే సలాడ్లో అయితే ఫోర్క్ తోటి మ్యాష్ చేసుకోవచ్చు. సలాడ్కి కానీ గ్వాకామోల్కి కానీ ఫోర్క్తో మ్యాష్ చేస్తే ఈజీగా అయిపోతుంది. ఇది మొత్తం అంతా కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మ్యాష్ చేయడానికి ఎక్కువ కష్టపడే అవసరం లేదు. మొత్తం అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫోర్క్ తోటైనా ఇలాగ చేసుకోవచ్చును, లేదా సలాడ్లో అయితే ఇలా ముక్కలు వేసేసుకోవచ్చు. గ్వాకామోల్ అయితే ఇలా మొత్తం మ్యాష్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.